ఇంకా పాపం దా ఏడవకు బుజ్జి. వచ్చేస్తుంది నాన్న, మా అమ్మ వచ్చేస్తుంది నాన్న, 3 daysలో వచ్చేస్తుంది నాన్న. అట్లా ఏడవకరా ప్లీజ్. దా విహాన్, మమ్మీని దింపేసి వద్దామా? దా మమ్మీని దింపేసి వద్దాం. మమ్మీ ఈరోజు ఒకసారి 10 days తర్వాత వెళ్తుందా? ఫుల్ హ్యాపీగా వెళ్తుంది మమ్మీ. 3 daysలో వస్తావా? వర్షం పడిందా అని ముందుకు వచ్చి కూర్చోవాలా? రెడ్డి ఇప్పుడు నువ్వు అట్లా వెళ్ళిపోతుందా మమ్మయ్య? మమ్మ వెళ్ళిపోతుందనా? వచ్చి ముందుకు ఎందుకు వచ్చాను? మమ్మీ వెళ్ళిపోతుంది. విహాన్ ఇచ్చుడు ఇదో మమ్మీ ఆఫీస్ మళ్ళీ తర్వాత 4 రోజుల తర్వాత వస్తుంది. ఓకేనా? 4 రోజుల తర్వాత వస్తుంది మమ్మ. ఓకే ఓకే మమ్మ ఆఫీస్. మమ్మ వెళ్ళిపోతుంది. మమ్మ వెళ్ళిపోతుంది మరి. బుజ్జి బాయ్ చెప్పు మమ్మక. మమ్మ మళ్ళీ వస్తుంది, ఆఫీస్ వెళ్తుంది బుజ్జి. మమ్మ ఆఫీస్. సిట్ ఇక్కడే సిట్. బాయ్ 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 చెప్పు మమ్మకి. బాయ్ బాయ్. వెరీ గుడ్ నాన్న. మళ్ళీ మమ్మ తర్వాత వస్తుంది. ఓకేనా? ఏంటి బుజ్జి? మమ్మ వెళ్ళిపోతుంది. ఏడుపు ఎందుకు నీకు? ఏమైంది? ఏంటి బుజ్జి? ఏడవద్దు. మమ్మల్ని 3 daysలో వచ్చేస్తాయి కదా మమ్మ. ప్లీజ్ ప్లీజ్ ఏడవద్దు. ఏడవద్దు కన్నా. కన్నలో ఏడవద్దు. అది మమ్మీ వెళ్ళిపోతుంది. మళ్ళీ వస్తుంది నాన్న. మమ్మీ బాయ్. ఏ నాన్న ఏడవక్కన్నా. ఏమైంది చెప్పు? ఏమైంది బుజ్జి? ఏడవద్దు. మమ్మీ వస్తుంది, మళ్ళీ వస్తుంది. ఓకే ఇంటికి వెళ్దామా? వచ్చింది కన్నా. మమ్మ 3 daysలో వచ్చేస్తుంది నాన్న. వెళ్ళిపోగానే స్టార్ట్ చేసిండు ఏడుపు. కన్నాలు బుజ్జి మమ్మ వెళ్ళిపోద్దు. ముందుకు రా, ముందుకు వచ్చి కూర్చోదా. ముందుకు వచ్చి కూర్చో. మమ్మీ ఆఫీస్ వెళ్ళిపోయింది అన్న. మమ్మీ ఆఫీస్ వెళ్ళిపోయింది కన్నా. అయ్యో భరించలేని దుఃఖం ఉంది ముఖంలో. ఏది మమ్మీ ఏది అని చెప్పేసి వస్తుంది. ఇట్స్ ఓకే, డోంట్ కేర్ ప్లీజ్ డోంట్ కేర్. ఓకే ముఖంలో బాధ చూడండి ఎట్లుందో. ఏది మమ్మీ అని చెప్పేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని. వచ్చింది నాన్న. ఇంకా 3 daysలో వచ్చేస్తుంది అమ్మ. 3 daysలో రిటర్న్ అయిపోద్ది కదా. ఏమైంది? ముందుకురా. వద్దు. ఏమైంది? వచ్చిదా నాన్నదా? వద్దు నాన్న. మమ్మ వస్తుంది 3 daysలో వచ్చేస్తుంది కన్నా. వచ్చింది 3 daysలో వస్తుంది బుజ్జి. మా అమ్మ వస్తుంది 3 daysలో. ఏడుపు ఇంకా పాపం. దా ఏడవకు బుజ్జి. వచ్చేస్తుంది నాన్న, మా అమ్మ వచ్చేస్తుంది నాన్న. 3 daysలో వచ్చేస్తుంది నాన్న. అట్లా ఏడవకరా ప్లీజ్. వచ్చేస్తుంది. అంత దుఃఖం వస్తుందో నీకు? మమ్మీ 3 daysలో వచ్చేస్తుంది. సరే ఇట్స్ ఓకే. పద ఇంట్లో పద. ఏమైందన్నా? చూడు నాన్న. చూడవా? ముఖం కూడా చూస్తారే అందరూ నువ్వు. బుజ్జి లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మై ఐస్. ఏమైంది? ఇట్స్ ఓకే. వెళ్ళి పడుకోపో. వెళ్ళి పడుకో. వచ్చేస్తుంది 3 daysలో వచ్చేస్తుంది. ఓకేనా? పాపం వాడికి అని చూస్తే నాకే బాధ అనిపించేస్తుంది యాక్చువల్లీ. గుడ్ మార్నింగ్ విహాన్. గుడ్ మార్నింగ్ బాబా. చూడు గుడ్ మార్నింగ్. బయట వర్షం పడుతుంది విహాన్. దా చూస్తావా? ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్ విహాన్. అదిగో చినుకులు పడుతున్నాయి విహాన్. దా బయటికి చూద్దాం. దా వర్షం పడుతుంది.
విహాన్ నిన్న చాలా ఏడ్చాడు అసలు, నిజంగా లిటరల్ చాలా అంటే చాలా ఏడ్చాడు యాక్చువల్లీ. మదర్ ప్రసన్న అయితే ఆల్మోస్ట్ ఈసారి 11 days ఎంతో ఉంది కదా, ఆల్మోస్ట్ 11 days ఉంది. 11 days ఉన్న తర్వాత వెళ్తుంటే వాడు నిజంగా నిన్న నైట్ వెళ్ళేటప్పుడు వెనకాల కూర్చున్నాడు. వాడు యాంటిసిపేట్ చేసేసినాడు అనమాట, మా అమ్మ వెళ్ళిపోతుందేమో అని అడిగి గ్రహించేసినాడు. వెనకాల కూర్చున్నాడు. ఆల్ ఆఫ్ సడన్ ముందుకు వచ్చి కూర్చొని, బస్సు వచ్చే ముందు ఒక 5 minutes ముందుకు వచ్చి కూర్చొని మా అమ్మ ఒళ్ళో కూర్చున్నాడు. దిగరా అంటే దిగట్లేదు అనమాట అసలు కాడు. ఇంకా మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఒకటే ఏడుపు, ముఖంలో విపరీతమైన దుఃఖము, బాధ, కోపము చాలా ఉన్నాయి. అసలు చాలా ఏడ్చినాడు. ఇంత ఏడుపు అయితే అసలు ఎప్పుడు ఏడవలేదనమాట. నిజంగా చాలా బాధ అనిపించేసింది మనం చూస్తుంటే ఆ మూమెంట్లో అసలుకి. అంటే లైక్ ఎట్లా ఉంటుందంటే 9 months వరకు మోసి ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా అని ప్రతి డే ప్రతి వీక్ ఇంటులు కొట్టుకుంటూ, ప్రతి మంత్ ఇంటు కొట్టుకుంటూ, ప్రతి మంత్ 1 month 2 month అయింది 3 month అయింది ఏదో కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ లాగా చేసుకుంటూ అట్లా చేసుకుంటూ 9 months తర్వాత వచ్చాం. బేబీని ఎప్పుడెప్పుడు చూడాలని ఎక్సైట్మెంట్ తోటి ఫుల్ హ్యాపీగా ఉంటాం, జోష్గా ఒకటి. అలాంటిది పుట్టిన తర్వాత ఏదో పరిస్థితుల రీత్యా ప్రతి వారం వాడే అమ్మ కోసం ఎదురు చూడడం అనేది ఇట్స్ రియల్లీ వెరీ బ్యాడ్, సాడ్ అనిపిస్తుంది. వాడిని చూస్తుంటే నిజంగా అమ్మో ఏడుపు వచ్చేస్తుంది లిటరల్. ఒక్కొక్కసారి వాడిని చూస్తే మస్తు బాధ అనిపించేస్తుంది. అందుకే అంటే నా వీడియోలో చెప్తాను నేను యాక్చువల్లీ నేను అల్టిమేట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్న విహాన్కి వాడి మదర్ టైంని ఇవ్వాలి గిఫ్ట్ నేను యాక్చువల్లీ. సో ఆ సిచ్యువేషన్స్ కొద్దిగా సెటిల్ అయితే తొందరగా యాక్చువల్లీ తనని యాక్చువల్లీ అయితే విహాన్ తోటి మొత్తం టైం స్పెండ్ చేయి, ఇంకా అవసరం లేదని చెప్పాలనుకుంటున్నాను నేను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బట్ ద థింగ్ ఈజ్ లైక్ ఫర్ దట్ ఏంటంటే ఒక నమ్మకం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా మీద నమ్మకం కావాలి. ఏంటంటే నేను ఏదైతే ఇప్పుడు నడుస్తుందో యూట్యూబ్ నడుస్తుందో యాక్చువల్లీ ఓకే కష్టపడితే వస్తుంది, కష్టపడితే ఖచ్చితంగా వస్తుంది నమ్మకం నాకు ఉంది. బట్ కన్సిస్టెంట్గా వచ్చే నమ్మకం నాకు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన తర్వాత తనకు చూపిస్తే తను కూడా ఏమైనా డిసిషన్ తీసుకుంటుందేమో ఆ నమ్మకం అనేది నాకు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెంట్గా నాకు ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్ నుంచి, బ్రతకగలము, బాగానే ఉంది అని చెప్పేసి. సో అదే కష్టపడుతున్నాను. అండ్ ఫర్ దట్ ఆ నమ్మకానికి కొద్దిగా మీ సపోర్ట్ తోడైతే ఇంకా బెటర్ ఉంటుంది అనిపిస్తుంది. విహాన్కి వాళ్ళ మదర్తో స్పెండ్ చేసే టైంలో మీరు కూడా ఎంతో కొంత సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ సబ్స్క్రైబర్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి. అండ్ ఇఫ్ ఇట్ ఆల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొకరితో సబ్స్క్రైబ్ చేయించండి. 5 lakhs సబ్స్క్రైబర్స్ హిట్ అవ్వాలి. 5 lakhs సబ్స్క్రైబర్ హిట్ అయిన తర్వాత నేనైతే గట్టిగా అడుగుతాను ఇంకా తనని బంద్ చేయమని. అట్లీస్ట్ 4 lakhs అని హిట్ అవ్వాలనుకుంటున్నాను. చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. కొద్దిగా అయితే రెగ్యులర్గా అయితే ఈ మధ్య వీడియోస్ పెడుతున్నాను, సర్వైవ్ అవ్వాలి కదా, చూస్తున్నాను అనమాట. నాకు నేను ఒక ఛాలెంజ్ అయితే తీసుకున్నాను, ఎలాగైనా సరే విహాన్కి వాళ్ళ మదర్ని అయితే గిఫ్ట్గా ఇవ్వాలి, అల్టిమేట్ గిఫ్ట్ వాళ్ళ మదర్ టైం ఇవ్వాలని చెప్పేసి. సో దానికోసమే కష్టపడుతున్నాను అనమాట. అండ్ ఆ సపోర్ట్, నా కష్టానికి మీ సపోర్ట్ కూడా కావాలండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకొకరితో చేయించండి. అది చాలా ఏడ్చాడు అసలు, అవి చూడండి అసలు ఎంత ఏడ్చాడు చూడండి, టూ మచ్ ఏడ్చాడుగా. ఒక పక్క నాకు వాడు ఏడుస్తుంటే బాధ, ఇంకొక పక్క ఆనందం ఏంటంటే ఎస్ వాడు ఎమోషన్స్ చూపిస్తున్నాడు, చాలా బాగుంది. విహాన్లో ఎమోషన్స్ ఉన్నాయి, ఇంకా స్ట్రాంగ్ ఎమోషన్స్ బిల్డ్ అవుతుంది, మదర్ తోటి ఇంకా స్ట్రాంగ్ ఎమోషన్స్ బిల్డ్ అవుతున్నాయని ఆనందంగా ఉంది యాక్చువల్లీ. అండ్ ఇంకొక పక్క బాధ, అరే అమ్మ కోసం ఏడుస్తున్నాడు, అమ్మ కావాలని చెప్పేసి. అమ్మ లేదు, అమ్మని తెచ్చిలేని పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అమ్మని తెచ్చిలేని ఏంటంటే బాధ్యతలు, ఆఫీస్ ఉంది కదా, వెళ్ళాల్సిన బాధ్యత. సో ఈ రెండింటి మధ్యలో యాక్చువల్లీ ఇవి చూస్తుంటున్నప్పుడు నాకు కొద్దిగా బాధ అనిపించేస్తుంది అనమాట. ఒక మాటలు రాని కిడ్, అది కూడా ఆటిజం కిడ్, ఒక మాటలు రాని ఆటిజం కిడ్ అమ్మ కావాలని అడుగుతున్నాడు అనమాట. బేసికలీ కిడ్స్ ఏం అడగరు, అసలుకి ఏం అడగాలని తెలియదు వాళ్ళకి. అమ్మ కావాలని అడగకుండానే అడుగుతున్నారు, మాటల ద్వారా కాకపోయినా ఎమోషన్స్ ద్వారా అమ్మ కావాలని అడుగుతున్నాడు. అట్లీస్ట్ అదైతే ఫీల్ చేయాలి. నేనైతే గట్టిగా కష్టపడాలి, దానికోసం అయితే కష్టపడుతున్నాను. అండ్ మమ్మీ వచ్చేస్తుంది, సాటర్డే మార్నింగ్ వచ్చేస్తుంది నాన్న, మళ్ళీ డోంట్ వరీ, ఓకేనా. జస్ట్ ఇక్కడ మాట్లాడడానికి నేను ఎంత సెటప్ చేశాను తెలుసా. ఈ ఒక్క మీన్ ఫ్రేమ్ కరెక్ట్గా ప్రాపర్ ఉండాలంటే ఎంత సెటప్ చేశానో చూపిస్తాను, ఆగండి ఇప్పుడు మీకు. ఇందులో ఒక లైట్ పెట్టాను, జస్ట్ బ్యాక్ లైట్స్ మంచిగా ఉండాలి. అంటే మీకు ఎప్పుడైనా బ్యాక్ లైట్ ఉందనుకో ఫ్రేమ్లో మంచిగా కనిపిస్తుంది. ఇందులో ఒక లైట్ పెట్టాను అండ్ ఇక్కడ ఒక లైట్ పెట్టాను, ఫిల్ లైట్ లాగా కొద్దిగా మనకి ఇక్కడ ఫిల్ అవుతుంది అనమాట లైట్, అదొకటి పెట్టాను. అండ్ అదొక లైట్ ఆన్ చేశాను. సో అలా పెట్టిన తర్వాత నేను ఒక్కొక్కటి ఆఫ్ చేస్తాను. చూడండి ఫ్రేమింగ్స్ ఎట్లా మారిపోతాయో. జస్ట్ అందరు అడుగుతారు అసలు మీరు ఎలా రికార్డ్ చేస్తున్నారని. ఇప్పుడు నేను ఒక్కొక్కటి మెల్లగా ఆఫ్ చేస్తాను. ఫ్రేమ్స్ అని ఎలాగా అంటే ఇది ఒక లైట్, ఫస్ట్ ఇది వేసాను, ఇది ఆఫ్ చేశాను. అండ్ ఈ లైట్ తీసేసిన.
చూపిస్తాను ఒకసారి ఫ్రేమ్ ఎలా ఉంటుందో మీకు. ఈ లైట్ తీసేసాను, ఈ లైట్ తీసేసాను. చూడండి వెనకాల ఎంత డల్ అయిపోయింది. ఇప్పుడు ఈ లైట్ ఆఫ్ చేస్తా ఒక్క నిమిషం. ఈ లైట్ ఆఫ్ చేశాను, చాలా పోయింది కదా. ఇప్పుడు ఆ లైట్ ఆఫ్ చేస్తా చూడండి. ఈ లైట్ ఆఫ్ చేశాను అండ్ ఇంకొక లైట్ కూడా ఆఫ్ చేస్తా. సో ఇలా ఉందన్నమాట రూమ్, ఇలా ఉంది యాక్చువల్ అయితే. ఇప్పుడు ఒక్కొక్క లైట్ వేస్తే ఎలా డెవలప్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఇది వేస్తాను లైట్, కొద్దిగా లైట్ వచ్చింది. అండ్ ఈ 2 వేసిన తర్వాత ఇంకా చాలా బాగా యాడ్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ ఈ లైట్ కాదు, వేరే ఈ లైట్ వేస్తాను చూడండి. ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఫిల్ లైట్ ఉంది, కొద్దిగా ఫిల్ అవుతుంది లైట్. ఇక్కడ నుంచి ఒక లైట్ వేస్తాను చూడండి. ఎస్, కొద్దిగా ఫిల్ అయింది కదా లైట్ ఇప్పుడు. అండ్ ఈ లైట్స్ వేస్తాను ఇప్పుడు. చూడ ఎంత బాగుంది ఇప్పుడు ఫుటేజ్ అది. ఈ లైట్ వేస్తాను ఇప్పుడు. వావ్, వెనకాల బాగా ఉంది కదా. ఇప్పుడు కొద్దిగా అక్కడ లైటింగ్ తక్కువైంది కదా, అప్పుడు అక్కడ యాడ్ చేస్తా చూడండి. ఎంత బాగా ఇల్యూమినేట్ అవుతుంది, ఫ్రేమ్ అంతా ప్రాపర్గా ఉంటుంది. ఒకసారి చూడండి ఇప్పుడు. అండ్ ఇయర్ గో, మంచిగా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకొకటి కొద్దిగా హాల్లో ఉండే లైట్ వేస్తా. ఇక్కడ నుంచి కొద్దిగా దీని మీకు షాడోస్ పడతాయి. ఎస్, ఇప్పుడు హాల్లో ఉండే లైట్ వేస్తే కొద్దిగా ఈ బీమ్స్ మీదకి రిఫ్లెక్షన్స్ వస్తాయి అనమాట. సో ఒక చిన్నగా మాట్లాడాలంటే కూడా ఇంత సెటప్ చేసుకుంటాను నేను అప్పుడప్పుడు. అండ్ గైస్, యూట్యూబ్ జస్ట్ ఈజీగా తీసుకోవట్లేదు నేను. ఒక ప్యాషన్ తోటి వచ్చాను, అంతే. ప్యాషన్ తోటి వీడియోస్ చేస్తాను అనమాట. ప్రతి వీడియోలో నేను ఎంతో కొంత కష్టం అయితే పెడతాను. ఏదో చూస్తున్నారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వీడియోస్ అయితే చేయను. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ గైస్ వాంట్ టు సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ మీరు నా సబ్స్క్రైబర్ అయితే ఇంకొకరితో చేయించండి సబ్స్క్రైబ్. లెట్స్ సీ. అండ్ ఎంత త్వరగా రీచ్ అవుతే అంత త్వరగా విహాన్కి అల్టిమేట్ గిఫ్ట్ అయితే రీచ్ అయిపోతుంది అనమాట. అల్టిమేట్ గిఫ్ట్ ఈజ్ time with his mother. And that's all for today's videos guys. Thank you so much for watching. See you in the next video. Bye.